దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆ రాజైనటువంటి యూదయ రాజైనటువంటి లేకపోతే ఇజ్రాయెల్ దేశపు ఆ టెట్రార్క్ అయినటువంటి చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు తూర్పు దేశపు జ్ఞానులమును రహస్యముగా పిలిపించి, వాళ్ళని సీక్రెట్గా పిలిపించి రహస్య మంతనాలు, చాలాసార్లు రహస్య మంతనాలు చేస్తుంటారు, రహస్య సంభాషణలు చేస్తుంటారు, రహస్య సంబంధాలని కలిగి ఉంటారు. రహస్య మంతనాలు ఆపుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4-6 వచనాల్లో రహస్యమందు చూచుతున్న తండ్రి, లేదంటే రహస్యమందు ఉన్న తండ్రికి మనం మొరపెడదాం, ప్రార్థన చేస్తాం, ఆయనతో సంబంధం కలిగి ఉందాం. అంతవరకే. కానీ కొన్ని రహస్య మంతనాలను ఆపివేసి, కొన్ని సీక్రెట్ లావాదేవీలను ఆపివేసి మనం ట్రాన్స్పరెంట్గా జీవిద్దాం. హేరోదు అలా ట్రాన్స్పరెంట్గా జీవించలేకపోయాడు. తూర్పు దేశపు జ్ఞానులు ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. రాజైనటువంటి ఆ హేరోదు ఏమాత్రం ఆయన ట్రాన్స్పరెంట్గా లేకపోయాడు. అలాంటి పారదర్శకతతో, అనగా ఎటువంటి రహస్య జీవితము, రహస్యానుభవం లేని వాళ్ళుగా ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక.